హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో మీరు ఇప్పుడైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్ సరికి త్రిబుల్ ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. సో ఇది వచ్చేసరికి మనకు కంప్లీట్గా రైట్ సైడ్ అటువంటి ల్యాండ్. ఇది బస్ రోడ్ అండి. మనకి ప్రజెంట్ అయితే ఇది మట్టి రోడ్ ఉంది, కంకర్ రోడ్డు. సో ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉన్నటువంటి ల్యాండ్, అది కూడా బస్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది కూడా డాంబర్ రోడ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది బస్ రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు వచ్చేసరికి ఇది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు జస్ట్ 55 lakhs చెప్తున్నారండి ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకు హైవేకి మనకు 2 highways కనెక్టివిటీ రోడ్లో ఉంటుందండి. మనకి ఇది ఈ 2 highwayలకు కనెక్టివిటీ రోడ్లో ఉంటుంది. ఒక హైవే వచ్చేసి మనకు ఇది శ్రీశైలం హైవే వస్తుంది, ఇంకో హైవే వచ్చేసి మనకు సాగర్ హైవే వస్తుంది. మనకు 2 highwayలకి మధ్యలో వస్తుంది అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. సో ల్యాండ్ అయితే చూద్దామండి, ల్యాండ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనము. సో ఇది బస్ రోడ్కి ఉందని చెప్పాను కదా, చుట్టుపక్కల అన్ని వరి చేలు ఉన్నాయి. ఇల్లు ఒక బోర్ కూడా ఉందండి, మనం మోటార్ ఫిట్ చేసుకోవాలి. వీళ్ళు బోర్ కూడా వేసి పెట్టారు. ఇంతకుముందు కల్టివేషన్ ఉంది, ఇప్పుడు కల్టివేషన్ చేయడం లేదు. చూస్తున్నారు కదా, ఇదే అండి ల్యాండ్. మనం అయితే ల్యాండ్ చూస్తున్నాము. సో ఇదే ల్యాండ్ మనకు అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట, అవైలబుల్ ఉన్నటువంటి ల్యాండ్. సో ఈ ల్యాండ్ ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. తోట పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. సో ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు కాబట్టి జస్ట్ 55 lakhs చెప్తున్నారు ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది మనకు సాగర్ హైవే నుంచి రావచ్చు అని చెప్పాను కదా. మనకు సాగర్ హైవే నుంచి మనం మాల్ నుంచి కూడా వచ్చేయచ్చు. ఇక్కడ శ్రీశైలం హైవే నుంచి వస్తే మనం కడతాల్ నుంచి మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా. సో టెంపుల్ నుంచి లోపలికి వస్తే మనకు ముద్విన్ వస్తుందండి. ముద్విన్ తర్వాత మనకు సరికొండ అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. ఆ సరికొండ టు నాగిల్ వెళ్ళే రోడ్ ఒకటి ఉంటుంది. సో అలా ఆ రోడ్డుకే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మండల వచ్చేసరికి కూడా మనకి ఇది కడతాల్ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది కనిపిస్తున్నన్నీ కూడా మనకు రైట్ సైడ్ తాటి చెట్లు అండి. ఇక్కడ తాటి చెట్లు కూడా బాగుంటాయి, కళ్ళు తీస్తుంటారు ఇక్కడ. తాటి చెట్లు కూడా ఫేమస్ ఇక్కడ. సో ఇది మీకు ఎప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందో సేమ్ నెంబర్ మీకు వాట్సాప్ ఉంటుంది, మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సో మొత్తం వీడియో చూసాక ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే సో మీరు వాట్సాప్ చేయండి సేమ్ నెంబర్కి మీరు. సో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అనమాట. లేకుంటే మీకు ఈ ల్యాండ్ యొక్క కంప్లీట్ చేసి చెప్తాను. సో ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. సో కడతాల్ మండలం ఉన్నటువంటి ల్యాండ్ అనమాట, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ మనకి ఇది. సో జస్ట్ మనకు 55 lakhs చెప్తున్నారు. టోటల్ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది 35 గుంటాస్ అనమాట. 35 గుంటాస్ కాస్ట్ వచ్చేసరికి మనకి 55 lakhs చెప్తున్నారు అనమాట. సో రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ కావాలంటే ఏదైతే కనిపిస్తుంది అక్కడండి. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ది వీడియో.